నమస్తే. బాగున్నారా? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. నా పేరు సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో నేను తొందరలో క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. నచ్చినట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఐడిలో అయినా డిఎం చేయొచ్చు. సో ఈ రోజు టాపిక్ ఏంటి అంటే వెయిట్ లాస్. మనందరికీ ఎంతో మైండ్లో ఉండే ఒక ఫీలింగ్ ఏంటంటే వెయిట్ పెరిగిపోతున్నాను ఎలా అని. సో స్ట్రెస్ ఏం తీసుకోకండి, టెన్షన్ పడవద్దు. అసలు దేని గురించి కూడా స్లోగా ఆటోమేటిక్గా తగ్గుతారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన వెయిట్ ఇది గెయిన్ అయిన వెయిట్ ఒక్క రోజులో వచ్చిన వెయిట్ కాదు కదా, మరి ఒక్క రోజులో పోదు, నెల రోజుల్లో పోదు. చేస్తూ ఉండండి, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోదో అప్పుడు చూద్దాం. సో అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకండి. సింపుల్గా ఎలా చేసుకోవాలి, ఫుల్ బాడీకి వర్కౌట్ ఎలా అవ్వాలి, ఎలా మంచిది, ఎలా చేస్తే మంచిది అన్నీ నేను మీకు క్లియర్గా చెప్తాను. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కూడా చాలామంది చాలా వెయిట్ గెయిన్ అయ్యారు, లేదా పోస్ట్ పార్టమ్ మన డెలివరీ తర్వాత వచ్చే వెయిట్ అయి ఉండొచ్చు. మీకు స్టాగ్నెంట్ అనిపిస్తుంది, అంటే ఏంటి అసలు తగ్గడం లేదు, ఏం చేసినాను, అలా ఏం ఉండదు. మీరేం టెన్షన్ పడొద్దు. నేను మీకు మొత్తం చేసి చూపించి లాస్ట్కి ఫుడ్లో ఎలాంటి చేంజెస్ తీసుకోవాలి కూడా చెప్తాను. సో ఫస్ట్ ఎక్సర్సైజెస్లో వెళ్ళిపోదాం, ఆసనాస్లో వెళ్ళిపోదాం. మంచి సీక్వెన్సింగ్, మంచి ఫ్లోస్ చూపిస్తాను ఎలా చేయాలి అని. చూసి నీట్గా చేసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి. సో ఫస్ట్ ఏంటి అంటే ఇలా నిల్చొని ఉన్న దగ్గరే ఫస్ట్ కొంచెం వార్మప్స్ చేసుకుందాము. ఎందుకంటే మనకి పెయిన్స్ రాకూడదు, మనం చేశాక ఇక్కడ పట్టుకోకుండా ఉండడానికి కొన్ని వార్మప్స్. సో ఫస్ట్ ఇలా చేతులు రెండు ఇలా రిస్ట్ రొటేషన్స్ అంటారు, ఇలా పెట్టేసుకొని 3 times క్లాక్ వైజ్, 3 times యాంటీ క్లాక్ వైజ్. ఇలా సేమ్ ఇవే ఇలా భుజాల మీద పెట్టేసుకొని ఇలా దగ్గరకు వచ్చినప్పుడు ఇన్హేల్ చేసుకోండి, ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఎక్స్హేల్. సేమ్ మళ్ళీ ఒకసారి 2 3 మళ్ళీ ఒకసారి రివర్స్ డైరెక్షన్లో చేసుకుందాము. ఇన్హలేషన్ ఎక్స్హలేషన్ మర్చిపోకండి. ఇలా సింపుల్గా ఇలా చేసుకొని ఊరికి అలా బాడీకి ఒక వార్మప్స్ కోసం. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాము. స్లోగా వెళ్ళండి, ఆటోమేటిక్గా మంచిగా అవుతుంది. ఇలా ఇంటర్లాక్ చేసేసుకోండి, ఫింగర్స్ రెండు చేసుకొని ఇలా పెట్టేసుకొని మీదికి మన టోస్ మీదికి రావాలి. మనం ఇప్పుడు ఊర్ధ్వ తాడాసన పొజిషన్ అంటారు. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, ఇక్కడ ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ ఇలా పైకి వచ్చేసేయండి. ఎప్పుడైనా సరే బ్యాలెన్సింగ్ ఆసనాస్లో బ్యాలెన్స్ ఉండాలి అంటే ఏదైనా ఒక్క పాయింట్ని మాత్రమే చూడాలి, అప్పుడు బ్యాలెన్స్ బాగా నిలుస్తుంది. ఇంకొకసారి ఎక్స్హేల్ పొజిషన్, ఇలా ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండండి. మళ్ళీ సేమ్ ఇది ఒక 10 times చేసుకోండి, 5 times అయితే కంపల్సరీ చేసుకోండి. ఇప్పుడు కాళ్ళ మధ్య ఒక హిప్ విడ్త్ డిస్టెన్స్ మాత్రం తీసుకొని సేమ్ ఇంటర్లాక్ చేసుకొని త్రియాక్ తాడాసన అంటారు. ఇలా పైకి పెట్టేసుకొని ఒక డీప్ బ్రీత్ ఇన్హేల్, ఎక్స్హేల్ చేసుకుంటూ ఎంత వీలైతే అంతే పక్కకి వెళ్ళండి. మోకాళ్ళు మాత్రం ఎప్పుడూ మర్చొద్దు, ఎంత వీలైతే అంతే. మళ్ళీ ఒకసారి ఎక్స్హేల్, ఎంత వీలైతే అంతే. ఇలా స్లోగా మళ్ళీ వచ్చేసేయండి. ఇది కూడా 5 to 10 times రిపీట్ చేసుకోండి, చాలా మంచిది. ఈ చేతులలో ఉన్న ఫ్యాట్ కూడా కరగడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఈరోజు మనం చేసే ప్రతి సీక్వెన్సింగ్ చేతులలో ఆర్మ్ ఫ్యాట్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇలా ఆర్మ్ ఫ్యాట్ కూడా తగ్గాలి అనుకుంటే రోల్ ఇన్, రోల్ అవుట్. మళ్ళీ ఒకసారి రోల్ ఇన్, రోల్ అవుట్. చేతుల పైకి, మళ్ళీ ఒకసారి కిందికి, మళ్ళీ సేమ్ రోల్ ఇన్, రోల్ అవుట్. అగైన్ నమస్కార్ పొజిషన్, ఎక్స్హేల్ హియర్. ఇలా ఇలా ఇది కూడా ఒక 5 to 10 times ఒక సిరీస్ లాగా రిపీట్ చేసుకోండి. మీ టైంని బట్టి 5 times అయితే ప్రతిదీ రిపీట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇదే ఉన్న పొజిషన్లో ఇలా రెండు కాళ్ళ మధ్యలో ఎప్పుడైనా సరే హిప్ విడ్త్ ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో అక్కడ అంత పెట్టేసుకొని ఇలా కాలు పైకి పెట్టేసుకొని ఒక రొటేషన్ 3 times క్లాక్, 3 times యాంటీ క్లాక్ వైజ్. సేమ్ అనదర్ లెగ్ 2 times, 3 times క్లాక్, 3 times యాంటీ క్లాక్ వైజ్. ఇలా చేసుకొని ఇప్పుడు ఇలా రెండు మధ్యలో ఇలా కొంచెం గ్యాప్ తీసేసుకొని ఒక డీప్ బ్రీత్ పైకి వెళ్ళిపోయి ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా కిందికి ఎంత వీలైతే అంతే. మోకాలు మాత్రం బెండ్ చేయకండి. మళ్ళీ ఒకసారి ఒక డీప్ బ్రీత్ తీసుకొని మళ్ళీ చూపిస్తాను. ఎక్స్హేల్ చేసుకుంటూ పొట్టని లోపలికి అనుకుంటే ఇంకా ఎక్కువ బెండ్ వస్తుంది. ఎప్పుడైనా మోకాలను వంచొద్దు. సేమ్ మళ్ళీ ఇలా వచ్చి నిల్చోండి. సో మీకు చాలా చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది కూడా 5 times రిపీట్ చేసుకోండి. ఇది కూడా సేమ్. సో ఇప్పుడు ఇలా సైడ్కి తిరిగేసి హై జంప్స్ అంటారు. 1 2 3 4
5, 6, 7, 8. ఇది ఒక 15 to 20 టైమ్స్ చేసుకోండి. ఇది నేను చెప్పే వెయిట్ లాస్ ప్రతి ఒక్కరు చేయగలిగేది. బిగినర్స్ అసలు ఇప్పటివరకు చేయని వాళ్ళు కూడా చేయగలిగేది మాత్రమే నేను చెప్తున్నాను. చూసి స్లోగా చేసుకోండి. ఇప్పుడు స్లోలీ ఇలా పొజిషన్ ఉందా, ఇలా హిప్ విడ్త్ మధ్యలో డిస్టెన్స్ తీసుకొని ఒక డీప్ బ్రెత్ ఎక్స్హేల్ చేసుకుంటూ మలాసన పొజిషనింగ్ వెళ్ళిపోండి. మలాసన పొజిషన్లో ఒక డీప్ బ్రెత్. చాలా మంచిది. ఆలోచన అంతా యూటరస్ మీద పెట్టుకోండి. చాలా చాలా మంచిది. తొడలకి ఫ్యాట్ తగ్గడానికి, లోపల ఆర్గాన్స్కి కూడా ఒక మసాజ్ లాగా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు సేమ్ ఇదే పొజిషన్లో ఈ మలాసన నుంచి స్లోగా ఇలా చేతులు రెండు ఇలా పెట్టుకొని ఇలా లేసి స్లోగా బ్యాక్కి నడుచుకుంటూ వెళ్ళి ఇలా ఎగ్జాక్ట్ పలక్ ఆసన లేదా ప్లాంక్ పొజిషన్ వచ్చేసేయండి. ఈ ప్లాంక్ నుంచి స్లోగా అధోముఖాలో ఒక 2 నిమిషాలు ఉండండి. ఇప్పుడు ఈ కాలు ఇలా లిఫ్ట్ చేసి ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఇక్కడ ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా సేమ్ పొజిషన్ మళ్ళీ పైకి ఎక్స్హేల్ ప్లాంక్. సేమ్ మళ్ళీ ఇలా తీసుకొని రిలాక్స్ అయిపోయి అధోముఖాలో ఒకసారి కావాలంటే మీరు బిగినర్స్ కాబట్టి ఇలా ఒకసారి చైల్డ్ పొజిషన్లో రిలాక్స్ అయిపోండి. మళ్ళీ సేమ్ టేబుల్ నుంచి స్లోగా అధోముఖ వెళ్ళి లెఫ్ట్ లెగ్ ఓపెన్, ఎక్స్హేల్ పలక్, ఇన్హేల్ అధోముఖ, ఎక్స్హేల్ పలక్ ఆసన. మళ్ళీ ఒకసారి ఇలా అధోముఖాలో వెళ్ళిపోయి మళ్ళీ ఒక 2 నిమిషాలు అధోముఖాలో ఉండండి. ఈ పొజిషన్లో ఉండండి. చాలా చాలా మంచిది ఈ పొజిషన్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఇలా ముందుకు పెట్టేసుకొని స్లోగా లేచి ఈ పొజిషనింగ్ చూసుకోండి, సెట్ చేసుకోండి. పొజిషనింగ్ లెగ్స్ది రెండు ఒక స్ట్రైట్ లైన్లో ఉండేలాగా. గ్రాయిన్ని షిన్ అంటారు దీన్ని. ఇట్ సైడ్ పుష్ చేసుకుంటూ స్లోగా నీస్ మీద బర్డెన్ పడకుండా వీరభద్రాసన 1, స్లోలీ వీరభద్రాసన 2, సేమ్ మళ్ళీ వీరభద్రాసన 1, స్లోలీ కిందికి వచ్చేసేయండి. ఇలా వచ్చేసి మళ్ళీ ప్లాంక్, మళ్ళీ అధోముఖాలో ఒక 2 నిమిషాలు, సేమ్ మళ్ళీ ప్లాంక్ వచ్చేసేయండి. ఇది పొట్ట తగ్గడానికి, షోల్డర్ స్ట్రెంథనింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు స్లోలీ ఇలా కాళ్ళు 2 కిందికి వచ్చేసి టేబుల్ పొజిషన్లో ఉండి లెగ్ ఓపెన్ పైకి పెట్టేసుకుని 1, 2, 3, 4, 5. మళ్ళీ సేమ్ ఇంకొక లెగ్ 1, 2, 3, 4, 5. సేమ్ మళ్ళీ స్లోలీ చైల్డ్ పొజిషన్. ఒక 2 డీప్ బ్రెత్స్. స్లోలీ మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చేసేయండి. సేమ్ ఇప్పుడు చూపించిన సీక్వెన్స్ని 5 టైమ్స్ రిపీట్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు స్లోలీ మళ్ళీ సేమ్ అధోముఖాకు వచ్చి ఎంత వీలైతే అంత ముందుకు నడిచి ఇలా బెండ్ చేసుకొని మళ్ళీ మలాసనాలోకి వచ్చేసేయండి. మళ్ళీ ఒక 2 డీప్ బ్రెత్స్. సో ఇలా స్లోగా లేసి నిల్చొని ఇప్పుడు ఇదే పొజిషన్ తోటి ఈ లెగ్స్ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని ఇలా కిందికి ఉండి ఈ 2 మీకు కుదిరితే ఇలా పెట్టుకోండి, ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని ఇలా ఫింగర్స్ ఇంటర్లాక్ చేసేసుకొని 2 హ్యాండ్స్ని ఇలా కాసేపు తొడల ఫ్యాట్ కరగడానికి. మళ్ళీ సేమ్ పైకి ఒక డీప్ బ్రెత్, ఎక్స్హేల్ గాడెస్ పోజ్. స్లోలీ మీరు నమస్తేలో అయినా పెట్టుకోవచ్చు ఇలా. సేమ్ మళ్ళీ పైకి. ఇప్పుడు సూర్య నమస్కారాలు చూపిస్తాను ఎలా చేయాలనింది. సేమ్ ఇదే ఫ్లోలో ఇలా ఒక సైడ్ నిల్చొని హస్త ఉత్తానాసన, ఇన్హేల్, ఎక్స్హేల్ పాదహస్తాసన కింద పట్టేసుకొని 2 ఇక్కడికి, రైట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచాలన, ఇన్హేల్, ఎక్స్హేల్ అధోముఖ. ఇలా ఎప్పుడైనా సరే అధోముఖాల కళ్ళు నీస్ని చూడాలి. పలక్ ఆసన ప్లాంక్. అగైన్ అష్టాంగ అంటారు. ఇలా మధ్యలో ప్లేస్ ఉంటుంది చూసుకోండి. భుజంగా వెళ్ళిపోండి. ఇప్పుడు స్లోలీ అగైన్ అధోముఖ,
అశ్వసంచాలన, మళ్ళీ కాలు ముందుకి, పాదహస్తాసన, హస్త ఉత్తాన అండ్ రిలాక్స్. ఇది సేమ్ ఈ కాలు మీద, ఒక కాలు మీద చేసాం మనం, ఇంకొక కాలు మీద కూడా చేసుకోండి. అప్పుడే 1 సెట్ ఆఫ్ సూర్య నమస్కారం అవుతుంది. ఇట్లాంటివి 5 సెట్స్ చేసుకోండి. చాలా 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 మంచిది. సూర్య నమస్కారం ఏంటంటే ఫుల్ బాడీ వర్కౌట్. సో ఈ ఫస్ట్ సీక్వెన్సింగ్ అయిపోయాక సూర్య నమస్కారం చేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే బ్రీతింగ్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఇన్హేల్ స్టార్ట్ అయ్యామా, నెక్స్ట్ ఆసన ఎక్స్హేల్, మళ్ళీ ఇన్హేల్, మళ్ళీ ఎక్స్హేల్. సో లాస్ట్కి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇన్హేల్, రిలాక్స్. ఇది 5 సెట్స్ చేసుకోండి, సరిపోతుంది. ఫుడ్ అనేది మోడరేట్గా తీసుకోండి. 80% ఆఫ్ స్టమక్ మాత్రమే తినండి. వాటర్ బాగా తాగండి. దూపైన ప్రతిసారి మంచిగా వాటర్ తీసుకోండి, చల్ల చేసుకొని తాగండి. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.